గుడ్ ఈవినింగ్ మచాస్. ఎట్లుర్రు అందరు మంచిగుర్రా? నేనైతే జబర్దస్త్ ఉన్నా బై. మనం ఎప్పటికేంచో కోరుకుంటున్న ఆషాఢ మాసం వచ్చింది. మొత్తం గోల్కొండ అలా మొన్న మస్తు ఎంజాయ్ చేసినాం. రేపు ఫుల్ వీడియో కూడా వస్తుంది. దాన్ని షార్ట్ వీడియోకి ఎట్లయితే సపోర్ట్ చేసిర్రో సేమ్ మన ఫుల్ వీడియోలకు కూడా అట్లనే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. మన ఆషాఢ మాసం అయిపోయే లోపల మనం ఎట్లన్నా 2000 సబ్స్క్రైబర్స్ దాటాలి. గట్టిగా ట్రై చేద్దాం, పోయేది ఏం లే. ఇది మొన్న సండే వ్లాగ్, కాకపోతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. మళ్ళీ సండే కూడా వచ్చింది, ఎందుకంటే మధ్యలో బోనాల వీడియోలు వచ్చి వాటి మీదే పడిపోయినా. వ్లాగ్ మర్చిపోయినా, డ్రాఫ్ట్స్ క్లియర్ చేస్తుంటే కనిపించింది. ఎవరికి ఉండదు భయ్, ప్రతి సండే మొత్తం పొద్దుగాలు లేచినప్పటికీ రాత్రి పండుకునే వరకు నాన్ వెజ్ తినాలని చెప్పి అందరికి ఉంటుంది. కాకపోతే కుదరదు ప్రతి సండే. ఆ అదృష్టానికి సండే కుదిరింది. పొద్దుగాల మా మమ్మీ మంచిగా చపాతీ అని కర్రీ చేసింది. అవి అద్భుతంగా తిందామనుకొని కూర్చున్నా. అది అయిపోతుంటేనే మమ్మీ పోయి చికెన్ మటన్ 2 తీసుకురమ్మన్నది. అమ్మాయి ఈరోజు గట్టి గుమ్ముకుందామని చెప్పి కూర్చున్నా. పోయి ఇక మటన్ పట్టుకొచ్చిన, తమ్ముడు పోయి చికెన్ పట్టుకొచ్చిండు. ఇక ఇంటికి రాగానే అవి మంచిగా అడుగుదామని చెప్పి కూర్చుంటుంటేనే ఇంటికి పార్సల్ వచ్చింది, ఇంట్లో డెకరేషన్ సామాన్ అని చెప్పి. తీసుకొని ఇంటిని మంచిగా ముస్తాబ్ చేస్తుంది మా డాడీ. ఇక అట్లనే మా మమ్మీకి డైలీ రెగ్యులర్ చికెన్ తిని బోర్ కొడుతుందమ్మా అనగానే సరేరా ఈరోజు గ్రీన్ చికెన్ చేసిస్తా అన్నది. మంచిగా పొయ్యి మీద గ్రీన్ చికెన్, బగారన్నం, మటన్. దిల్ అంటే మస్తు ఖుషి అయిపోయింది అన్ని నాన్ వెజ్ కర్రీలు చూసేసరికి. చాలా రోజుల తర్వాత వస్తున్న వాయిస్ ఓవర్ వీడియో. మధ్యలో అన్ని గణేషుల వీడియోలు, బోనాల వీడియోలే అయినాయి. మండే రోజు పెడితే మళ్ళీ రోజు సాటర్డే రోజు పెడుతున్న వాయిస్ ఓవర్ వీడియో. ఇక మాటలలోనే మంచిగా గ్రీన్ చికెన్, మటన్ అన్ని తయారైనాయి. ఇక దొబ్బి తిందాం, మళ్ళీ రేపు కలుసుకుందాం.